మార్నింగ్ కాల్ చేస్తే నాకు తెలుసు పిల్లలతోని కేశంపేటలో జరిగిందని. ఎందుకంటే మా కేశంపేటలో ఒక అక్క ఉంటుంది, అనసూయ అక్క అని, వాళ్ళ మనవరాలు ఉంది సాంగ్ లో. ఎంత గ్రేట్ గా చెప్పిందంటే ఆల్రెడీ నాకు కొన్ని వీడియోస్ చూపించింది అనసూయ అక్క. నేను మీరు కాల్ చేయగానే ఇమీడియట్ నేను రియాక్ట్ అయినా, ఎందుకంటే నాకు తెలిసిన చిన్న పిల్లలతో సాంగ్ చేసిరని. ముందుగా చాలా థ్యాంక్ యూ. మన తెలంగాణ ట్రెడిషనల్ సాంగ్ ఇది. యాక్చువల్గా అమ్మవార్లను తలుచుకోవడం అనేది, అది కూడా ఆషాఢ మాసంలో, చాలా సంతోషం వచ్చింది. అన్న చెప్పినట్టు నాకైతే రియల్గా గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ ప్రతి ఒక్కరు పాట పాడుతున్నారు. ఇంత చిన్నప్పుడు మొత్తం ఫుల్ సాంగ్ పాడేసారు ఫస్ట్ టైం. అసలు చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే మన ట్రెడిషన్ని మనం ఇలాగే ముందుకు తీసుకెళ్తుండాలి. ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే అందరు పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. స్టడీస్తో పాటు పిల్లల టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క అమ్మలకి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. పోతురాజులు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. యాక్చువల్గా తెలుసు, సూపర్. యాక్చువల్గా పోతురాజులది గెటప్ అయితే చాలా బాగుంది. అదే అసలు సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఎనర్జీ. అండ్ అమ్మవార్లు ఎంటర్ అవుతుంటే ఒక్కొక్క అమ్మవారు నాకైతే నిజంగా అమ్మవార్లే వచ్చినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. అసలు అంతమంది అమ్మవారు ఉండడంతో నాకు తెలీదు. అమ్మవారిని పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం మనము. అండ్ మాస్టర్స్ దొరకడం చాలా కష్టం. ఓపిక ఉన్న మాస్టర్స్ దొరకడం ఇంకా కష్టం. అన్న సాంగ్స్ ఆల్మోస్ట్ నేను ఓపెన్ అన్న సాంగ్స్ ప్రతి దానికి వస్తుంటే అవును. సో ఇలాంటి మాస్టర్, ఇంత ఓపిక ఉన్న మాస్టర్ దొరకడం మన అదృష్టం. కాబట్టి మీ పిల్లల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి. స్టడీస్తో పాటు ఇవి ఉంటే ఏంటంటే పిల్లలకి స్ట్రెస్ రిలీఫ్ చాలా. సో మీరు స్టడీస్ ఇంకా పెద్దగా అవుతున్న కొద్దీ మనం ఏం చేస్తామంటే, ఈవెన్ ఐ డిడ్ ద సేమ్ తప్పు చేస్తాను నేను కూడా. మా పిల్లల్ని జస్ట్ స్టాప్ అదర్ యాక్టివిటీస్, స్టడీస్ అన్న చాలా పెద్ద తప్పు. ఇలాగే ఎంకరేజ్ చేద్దాము. 1-2 hours వాళ్ళకి ఉంటే ఏంటి అంటే స్టడీస్ మీద ఫోకస్ ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తూ, మన పిల్లలకి తెలియదు కదా వాళ్ళకి దేవుడు ఎక్కడ గిఫ్ట్ ఇస్తారో మనకి తెలియదు, ఏ మూమెంట్లో ఏ ఫీల్డ్లో మనకి లక్ ఛాన్స్ వస్తుందో తెలియదు. కాబట్టి ఇలాగే ఎంకరేజ్ చేద్దాము. అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. స్టాప్ చేయకూడదు, ఓకేనా? ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ టు యూ ఆల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగా మన కోరియోగ్రాఫర్ రాజు మాస్టర్ గురించి నో డౌట్. ఎందుకంటే రాజు మాస్టర్ మీ 5 ఏళ్ల పిల్లలు కాదు, నాలాంటి 50 ఏళ్ళతో కూడా స్టెప్పులు వేయించింది. ఇందాక చూసిరు అనుకుంటాను నేనే. అది అయితే ఈ వయసు ఆ వయసు లేదు, టాలెంట్ ఉంటే పట్టేసి తెరకు పరిచయం చేస్తాడు. అసలు మనం చూసుకోలేము. మన దగ్గర ఈ టాలెంట్ ఉందా కూడా మనం ఊహించలేము. మనలోని కళతో పాటు అతనిలో ఉన్న కళను మన 50% ఆయన 50% చేసి 1% మొత్తం 100% బెస్ట్గా తీర్చిద్ది మనం ప్రేక్షకుల ముందు వదులుతాడు. రాజు మీద ఎలాంటి సందేహం లేదు. రాజు ఇప్పటికీ ఎక్కడనో ఎదిగిపోవాలి. మరి రాజు కొన్ని యాక్సిడెంట్ అట్లా కారణాల వల్ల అప్పట్లో ఆయన కొంత టైం మిస్ అయిపోయింది ఆయనకు. అయినా కూడా మళ్ళీ పుంజుకొని పట్టుదల వదలని విక్రమార్కుడిలాగా ఈరోజు ఈ పాట తీస్తే అసలు ఈ పాట చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు నిక్కబడుతున్నాయి రోమాలు నాకు. ఇంత బాగా అసలు చిన్నారి చూసేవారు ఎల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ అందరు ఇక్కడే కనిపిస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అసలు చూస్తుంటే వాళ్ళకు నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టి ఆ కేశంపేట మైసమ్మ అసలు అట్లా దుంకడము, ఫస్ట్ 2 పోతురాజులు దుంకడము, చివరిలో ఆ బోనము తింటూ అక్క చెల్లెళ్ళు అందరూ తింటుంటే పోతురాజులు కావాలి కాదు చిన్న చిన్న సున్నితమైన అంశాలను కూడా గొప్పగా చూపించిండు. అసలు మామూలుగా లేదు, చాలా గొప్పగా చూపించిండు. నిజంగా 7 పాటలు ఇస్తా. 7 పాటలు నేను చేసిన. అసలు నాకు చూస్తుంటే ఆ 7 పాటలు పక్కన పెడితే అది ఒక ఎత్తు, ఇది ఒక్కటి ఒకే. 7 పాటలు చేసి ఈ పాట ఎంతో పరిపూర్ణంగా ఆయనలో కళను రాను రాటు తెలిపోతుంది. అంత గొప్పగా చేస్తున్నాడు. నిజంగా రాజుకు నిజంగా చెప్పండి, రాజు తమ్ముడికి ఆశీస్సులు, బెస్ట్ ఆఫ్ లక్. ఇట్లాంటి ఎన్నో చూడాలి. బాధ ఏంటంటే మా మనవరాలు లేదు ఇందులో, ఈ పాటలో. మా మనవరాలు రావాలి, మనవరాలు ప్రజెంట్ రావట్లేదు ఇన్స్టిట్యూట్కు. ఉంటే మా మనవరాలు కూడా మీలో
ఓ మంచి పాత్ర ఏదో ఎల్లమ్మ మైసమ్మ ఇస్తుంటే ఏదైనా ఒకటి ఇచ్చి మా ఉన్నతం చేపిస్తుంటే బ్యాడ్ లక్ లేదు. నేను మళ్ళీ ఆ పాట ఖచ్చితంగా మా పాపతో పాట చేస్తా. ఖచ్చితంగా తాతకు చేస్తుంటే మొన్నలు కూడా చేయాలి ఖచ్చితంగా. మా వంశాన్ని మొత్తం చేస్తూనే ఉండాలి. మా ఆస్థాన కవి లెక్క ఆస్థాన డాన్సర్ కోరియోగ్రాఫర్ ఉంటారు. థ్యాంక్ యూ రాజు. ఇంత పిల్లలను ఇంత గొప్పగా ఎంకరేజ్ చేస్తున్నాం అంటే వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు తెలియదు, కానీ తల్లిదండ్రుల ముఖాలు కూడా ఆనందం గొప్పగా కనిపిస్తుంది. నీ కష్టం ఎంత పడ్డావో మాకు తెలియదు, కానీ ఆ కష్టపడ్డ పిల్లలు కళ చూపిస్తే ఎందుకంటే ట్రిపుల్ చదివినా అయినా అన్నపూర్ణ స్టూడియో కానీ సాధ్వి స్టూడియో కానీ నేను 3 రోజులు నిద్ర లేకుండా హోటల్ కాడ కడిగిన చిప్పలు కూడా కడిగిన నేను. సో నాకు దాని మీద కాచు. నేను 23 సంవత్సరాలు ఏం చేసినామంటే షాద్నగర్ నుంచి హైదరాబాద్ దాకా మెయిన్ రోడ్ వేసిన. ఎందుకు వేసిన అంటే ఇప్పుడు రాజు మాస్టర్ తెరవంగానే కార్ ఇట్లా పోగానే స్టూడియో ఓపెన్ గేట్లో ఓపెన్ అవుతాయి. ఎందుకంటే నేను ఎందుకు రాడ్ వేసినానంటే నా వల్ల ఎవరు కష్టపడద్దు, వెళ్తే హాయిగా వెళ్ళాలి, వాళ్ళకి నాలాంటి ఇబ్బంది ఎవరు పడొద్దు అని చెప్పి నేను అందరికి 3 months అయినా 2 months అయినా అందరికి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నా. నేను ఒక్కడే కదా, నాతో పాటు కళాకారులు చాలా మంది రావాలి, ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళాలి. డాన్స్ అనే కదా, స్పోర్ట్స్, సంగీతం, క్రికెట్, సో ఏదైనా యాక్టివిటీస్ అందరూ మీ పిల్లలు మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ ఉండాలి. ఈరోజు వన్డేనే 1 lakh వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.